మిడిల్ ఈస్ట్లో మరొకసారి హై టెన్షన్ మనం చూస్తున్నాం. అమెరికా ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. అమెరికా మిలిటరీ బేస్లపై ఇరాన్ విరుచుకుపడుతోంది. జోర్డాన్లోని యుఎస్ బేస్లపై ఇరాన్ బ్యాలిస్టిక్ మిజైల్స్తో దాడి చేసింది. జోర్డాన్లో మొత్తం 12 అమెరికా మిలిటరీ బేసుల్లో 4000 మంది సైనికులు ఉంటారు. ఇరాన్ దాడిని అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తిప్పికొట్టినట్లుగా తెలుస్తోంది. అన్ని క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్నామంటూ యుఎస్ ప్రకటించింది. ఇరాన్ ఆకస్మిక దాడి విఫలమైందంటూ కూడా అమెరికా ప్రకటించింది. మా బేస్లను ఇరాన్ ఏం చేయలేదు. జోర్డాన్పై ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాల్లో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయంటూ కూడా ప్రకటించారు. ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించింది కువైట్, అలాగే ఖతార్. ఇరాన్పై దాడికి సిద్ధం అంటూ కూడా ఇప్పుడు గల్ఫ్ దేశాలు మరోవైపు ప్రకటనలు జారీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ట్రంప్, నెతన్యాహు భేటీ జరిగిన కొన్ని గంటల్లోనే జోర్డాన్పై ఇరాన్ దాడి చేసింది. ఇరాన్ దాడులతో ట్రంప్ నెక్స్ట్ స్టెప్పై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఇరాన్పై భారీ దాడులకు అమెరికా సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది. మిడిల్ ఈస్ట్లో భారీగా యుఎస్ నేవీ, ఎయిర్ ఫోర్స్ మోహరించినట్లుగా సమాచారం అందుతోంది. మరోవైపు ఇరాన్ ప్రయోగించిన అనేక క్షిపణులను తమ బలగాలు విజయవంతంగా అడ్డుకున్నాయి అంటూ యుఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఇరాక్లో ఇరాన్ మద్దతు ఇస్తున్నటువంటి సాయుధ దళాలు దాడులు చేయడానికి ఉపయోగించే సౌదీ సైన్యంతో కలిసి విరుచుకుపడ్డట్లుగా కూడా తెలిపింది. ఇప్పటికే దాడులు చేసినట్లుగా ఇరాన్ దాని అనుకూల శక్తులు వెంటనే దాడులు నిలిపివేయాలంటూ, లేని పక్షంలో గట్టి ప్రతిచర్యలు ఉంటాయంటూ కూడా హెచ్చరిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఇరాక్లో ఇరాన్ మద్దతు ఇస్తున్నటువంటి సాయుధ దళాలు, ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్ ప్రాక్సీస్ ఎన్నో ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రాక్సీస్ ఇరాక్లో సాయుధ దళాలు దాడులు చేయడానికి ఉపయోగించేటువంటి స్థావరాల మీద సౌదీ సైన్యంతో కలిసి యుఎస్ దాడులు చేసినట్లుగా కూడా సమాచారం అందుతుంది. యూ కెన్ సీ ఆన్ స్క్రీన్ యుఎస్ సెంట్రల్ కమాండ్ చేసినటువంటి ఒక ట్వీట్ మీకు అక్కడ కనిపిస్తుంది. at 5:45 PM ET టుడే Islamic Revolutionary Guards Corps forces launched multiple ballistic missiles from Iran in an attempted surprise attack on US forces based in the Middle East. All Iranian missiles were successfully intercepted. US forces remain vigilant and at a high state of రెడీనెస్ అంటూ చేసినటువంటి ట్వీట్ మనకు కనిపిస్తుంది. మేము అన్నిటినీ ధ్వంసం చేసాం, ఇంటర్సెప్ట్ చేసాం వాళ్ళు ప్రయోగించినట్టు మిజైల్స్ అన్నిటినీ. అండ్ మేము చాలా క్లియర్గా పరిశీలిస్తున్నాం, అలర్ట్గా ఉన్నాం, రెడీగా ఉన్నాం ఎలాంటి చర్యకైనా ప్రతిచర్యకైనా అంటూ ప్రకటించినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఇన్ లాస్ట్ 72 hours 30కి పైగా డ్రోన్ దాడులకు ప్రతీకారంగా అమెరికా, సౌదీ యుద్ధ విమానాలు కలిసి తూర్పు ఇరాక్లో ఉన్నటువంటి పలు ఉగ్రవాద లాజిస్టిక్ అండ్ ఆయుధ స్థావరాల మీద దాడులు చేశాయంటూ కూడా తెలుస్తుంది. యుఎస్ సెంట్రల్ కమాండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వెల్లడించింది. ఇదిలా ఉంటే చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇరాక్ నుంచి సాయుధ ముఠాలు ప్రయోగించిన డ్రోన్స్ను వరుసగా రెండో రోజు కూడా కూల్చివేసినట్లుగా సౌదీ అరేబియా ప్రకటించింది. ఇక ఇన్ఫ్యాక్ట్ మండే కూడా ఇలాంటి దాడి జరిగిందంటూ కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలంటూ ఇరాక్ ప్రధాని అలీ అల్ జైదీ భద్రతా సంస్థలను ఆదేశించినట్లుగా సమాచారం అందుతోంది. మరోవైపు లాస్ట్ 3 డేస్లో ఇన్ఫ్యాక్ట్ చాలా ఇంటెన్స్ అటాక్స్ మనకి కనిపిస్తున్నాయి ఇరువైపుల నుంచి కూడా. ఒకసారి అమెరికా మీద చేసినటువంటి దాడులు మనం చూస్తున్నాం. అమెరికా బలగాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు ప్రయోగించినట్లుగా ఇప్పటికీ అమెరికానే కన్ఫర్మ్ చేసింది ఇరాన్ ప్రయోగించింది క్షిపణులని. అమెరికా వైమానిక రక్షణ వ్యవస్థలు వాటిని అడ్డుకున్నాయి. ఈ దాడిలో అమెరికా సైనికులకు పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగినట్లుగా అయితే ఎలాంటి సమాచారం లేదు అంటూ తెలుస్తుంది. ఇక మిలీషియా డ్రోన్ దాడులు, ఇరాన్ మద్దతుతో పనిచేస్తున్నటువంటి మిలీషియా గ్రూపులు ఇరాక్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలపై 30కి పైగా డ్రోన్లతో దాడులు జరిపినట్లుగా అమెరికా సెంట్కామ్ తెలపడాన్ని మనం చూస్తున్నాం. ఎక్కువగా డ్రోన్స్ని అమెరికా మిత్ర దేశాల రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఒక్కసారి ఈ దాడులు, ప్రతి దాడులు ఎలా జరుగుతున్నాయి, ఏ స్థాయిలో ఈ తీవ్రత ఉంది అనే డీటెయిల్స్ నేను మీకు మరింత క్లియర్గా చూపించాలనుకుంటున్నాను. ఒక్కసారి ఆ విజువల్స్ చూడండి, మీకే అర్థమవుతుంది. Head for the rail! Watch the jet! Keep going! He's coming! Hand overboard! He's in the water! Throw a ring now! On it! Keep your heads down! Back!
ప్రధానంగా ఎర్ర సముద్రంలో జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి కూడా ఇప్పుడు అమెరికా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఇరాన్కి సంబంధించినటువంటి ప్రాక్సీలు హౌతీలు ఎర్ర సముద్రంలో వస్తున్నటువంటి షిప్పుల మీద దాడులు చేస్తున్నారు. అండ్ ఆ ప్రాంతాన్ని తాము హస్తగతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. దాంతోపాటుగా మేజర్గా ఇరాన్లో ఉన్నటువంటి ఆయిల్ స్టోర్స్ లక్ష్యంగా మరోవైపు అమెరికా ఇజ్రాయెల్ దాడులు జరుపుతున్నాయంటూ కూడా తెలుస్తుంది. అండ్ ఇరాన్ కూడా సౌదీ చమురు సోర్సెస్ మీద డ్రోన్ బెదిరింపులు చేస్తుంది. సౌదీ అరేబియాలోని పెట్రోలియం మౌలిక వస్తువులను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు వచ్చినట్లుగా సౌదీ అధికారులు ఇప్పటికీ కన్ఫర్మ్ చేశారు. వాటిని ముందుగానే అడ్డుకున్నామని, ఇంటర్సెప్ట్ చేశామని ఈ దాడులకు ఇరాన్ మద్దతున్న వర్గాల మీద కూడా ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక మరోవైపు యుఎస్ ఇజ్రాయెల్ కూడా అదే స్థాయిలో ప్రతిదాడులు చూస్తున్నాం మనం. 28, 29 తేదీల్లో నిన్న ఈరోజు నైట్ వరకు కూడా జరిగినటువంటి దాడుల్లో డ్రోన్ ప్రయోగించేటువంటి కేంద్రాలు, అట్ ది సేమ్ టైం వెపన్ స్టోర్స్, కమాండ్ కంట్రోల్ సెంటర్స్, అలాగే ఇరాన్ మద్దతున్నటువంటి కొన్ని మిలీషియా స్థావరాలని ధ్వంసం చేసినట్లుగా ఇప్పటికే యుఎస్ ప్రకటించింది. 30కి పైగా అమెరికా బలగాల మీద డ్రోన్స్తో దాడులు జరిపినందుకు ప్రతిదాడులుగా మేము ఇవన్నీ చేస్తున్నామంటూ చెప్తున్నారు. మరోవైపు ప్రెసిషన్ అటాక్స్ నిర్వహించామని, మా బలగాలు దాడులు చేసిన సామర్థ్యాన్ని వాళ్ళు దాడులు చేసేటువంటి సామర్థ్యాన్ని మేము దెబ్బతీసామంటూ సెంట్కామ్ కూడా ఇప్పటికే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. మొత్తం మీద ఇరువైపుల నుంచి చాలా తీవ్రమైనటువంటి దాడులు, ప్రతిదాడులు కనిపిస్తున్నాయి. మరోవైపు అసలు పీస్ టాక్స్ కానీ, పీస్ అనేది కానీ ఎక్కడ మాటే వినపడని పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి ఈ శాంతి దూత ఏమైపోయినట్లు, ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఓ పక్క రష్యా ఉక్రెయిన్ వార్ చాలా తీవ్రంగా కొనసాగుతుంది, ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్నారు. మరోవైపు యుఎస్ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ కూడా అంతే స్థాయిలో కొనసాగుతుంది. మరి వెర్ ఈస్ ట్రంప్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్ వెపన్ పీస్ వెళ్ళిపోయింది. బిజినెస్ని వాడుకొని మన వ్యాపారాన్ని వాడుకొని నేను పీస్ని నెలకొల్పుతానని చెప్పినటువంటి ఆ మాటలన్నీ ఏమైపోయాయి? వెర్ ఈస్ ట్రంప్ నౌ? వాట్ ఈస్ హీ డూయింగ్ నౌ? సో కేవలం ఆ అవసరానికి, ఆ టైంలో తన అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే చెప్పే కొన్ని అబద్ధాలుగా మాత్రమే ఇప్పుడు అవి కనిపిస్తుంది. సో హిమ్సెల్ఫ్ ఈజ్ డూయింగ్ మోర్ అటాక్స్ నౌ. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఆల్సో. మీ అభిప్రాయాలు ఏంటి అంశానికి సంబంధించి కామెంట్ చేయండి. Go! Head for the rail! Watch the jet! Keep going! Keep coming! Man overboard! He's in the water! Throw a ring now! On it! Keep your head... Don't.